యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లిలోని రమణానంద మహర్షి ఆశ్రమంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకులు సిద్ధగురువు రమణానంద మహర్షి న్యాయ పోరాటానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. షిరిడి సాయిబాబా రమణానంద మహర్షిపై అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను సహించబోమని హెచ్చరించారు. ఆధ్యాత్మిక విలువలను గౌరవించాలని, అసత్య ప్రచారాలను విరమించాలని వారు విజ్ఞప్తి చేశారు. మరి సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి వీళ్ళందరి తరఫున ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, ఇలాంటి వ్యాఖ్యలు ఈ సమాజానికి మంచిది కాదు. ఏదైనా ఉంటే ఇంకా మీరు ప్రత్యక్షంగా వచ్చి కలవచ్చు, వాళ్ళు ఏదైనా మిస్టేక్ ఉంటే మాట్లాడవచ్చు, చర్చలు చేసుకోవచ్చు తప్ప సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడే మాటలు ఈ సమాజాన్ని పెడలో పట్టేటువంటి విధంగా ఉంటాయి, మనుషుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటాయి. కాబట్టి ఇది ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి చాలా డెలికేటెడ్ అయినటువంటి విషయంలో ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరుకుంటూ, మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వెంటనే మరి మహర్షి గారికి క్షమాపణ చెప్తూ మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మనము రమణానంద మహర్షి గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలపడానికి వచ్చినామని మీకు అందరికి తెలియజేస్తూ నమస్తే. మద్దతుని ప్రకటించడానికి మేము ఇంతమంది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థి సంఘాలతో వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా షిరిడి సాయి గారి గురించి ఏదైతే ఒక 8 మంది వ్యక్తులు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తూ, దిగజార్చి మాట్లాడడం, అనేక మంది సాయి భక్తులని బాధకు గురి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మేము నిజమైన షిరిడి సాయిని నిత్యం పూజించే భక్తులుగా మరియు ఈరోజు రమణానంద మహర్షి గారి గురించి లేనిపోని ఆరోపణలు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అసత్య ఆరోపణలు, ఇవి నిజం కాదు అని తెలియజేస్తూ ప్రత్యేకంగా మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈరోజు రమణానంద మహర్షి గారికి మా యొక్క మద్దతుని ఈరోజు ఈ సభాముఖంగా ప్రెస్ మీట్ లో ప్రకటిస్తున్నాము. ఈ యొక్క ప్రెస్ మీట్ కి నాతో పాటు విద్యార్థి సంఘాలు మరియు అన్ని రాజకీయ పక్షాల నుంచి వచ్చిన పెద్దలు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. కాబట్టి అందరూ ఒక 10 నిమిషాలలో మాట్లాడి ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మాట్లాడి చూడండి. మొత్తం సాయిబాబా భక్తులతో, అదేవిధంగా మా హిందూ దేవుళ్ళకు సంబంధించి వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ, శివ భక్తులు కానీ, శ్రీరామ్ భక్తులు కానీ, కృష్ణ భక్తులు కానీ, వీళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఖబర్దార్ సాయిబాబా భక్తులారా, మీరు అహంకారంగా అదేవిధంగా నెత్తిన ఎక్కినట్టు మీరు మాట్లాడడం మానుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. దీనికి మా భక్తులు ప్రతి హిందువు దీన్ని ఖండించాల్సిందిగా కోరుతూ ఇది ప్రెస్ మీట్ ముగిస్తున్నారు. నా పేరు ఆవుల మల్లేష్. నేను మంచాల మండలం ఎక్స్ బైసంపి, రంగారెడ్డి జిల్లా. మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మన రాజగురు రమణ మహర్షి గారు నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసాం, ఆయన ఒక గొప్ప సైద్ధాంతికంగా అలాగే వేదాంత పరంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమానత్వాన్ని సాధించడం కోసం అన్ని కులాలని, అన్ని వర్గాలని వాళ్ళ విశ్వాసాలకు అనుకూలంగా
ఎవరెవరు ఏ రకమైన మతాన్ని స్వీకరించినా, ఎవరు ఏ దేవుణ్ణి పూజించినా ఆ దేవుణ్ణి తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో పెట్టడం చాలా గొప్ప అద్భుతమైనటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నా. నిజంగా నేను ఎన్నడూ ఈ రోజు వచ్చి చూశాను, కానీ నిజంగా కన్నుల పండుగలాగా ఉంది మన దేశం. అన్ని మతాలకు, అన్ని కులాలకు అంటే సామ్యవాద పద్ధతిలో ఏ మతాన్నైనా ఏ దేవునైనా పూజించుకోవచ్చు, ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అనేటటువంటి ఒక మంచి ఆదర్శంగా ఉన్నటువంటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. దానికి అనుగుణంగా రమణ మహర్షి గారు ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా, ప్రజల నమ్మకాలకు దగ్గరగా